నీ ఆయనలో నువ్వు పిలక పట్టుకున్నావు శబాష్. ఆ 4 కంట్రీలో మళ్ళీ రావటకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? పట్టాలు మనం కొట్టడం మానేసి అల్లాళ్ళు ఎవరో పంపించుంటారు, ఈ డ్రైవర్ ఇలా టర్నింగ్ తిప్పాడు, ఈ డ్రైవర్ ఇలా టర్నింగ్ తిప్పాడు, వీళ్ళిద్దరూ అక్కడ క్రషర్లో పెట్టారు. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటాయి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. దానికి కూడా ఇంకోరి కదా రే, అలా గంగతో రాంబాబు సినిమా కాదురా, అది సినిమా రే. కానీ ఇందులో కూడా ఇంకా మీ దిక్కుమాల జర్నలిజాలు తగలయ్యా. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనిపిస్తుంది సార్. అంతే, వీళ్ళకేం పని లేక రోజు డైవర్షన్లోనే ఉన్నారు. చాలా సమస్యలు అదే చెప్తాం, చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా, ఇవన్నీ ఏటి సంబంధం లేదు వాళ్ళకి. అన్నీ గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి వీళ్ళు ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ అని ఏడుపు. అక్కడ తీరా ఆయన లేరు కదా సార్ ఇప్పుడు, లేడు. ఆయన చెయ్యని. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను, బయటికి వెళ్తే ఆ బస్ స్టాండ్ కదా లేగలు రొప్పుకొని తిరగలేకపోతుంటారు వీళ్ళు. చంద్రబాబు గారు బయటికి వెళ్ళినా ఏగలే, లోకేష్ గారు బయటికి వెళ్ళినా ఏగలే, పవన్ కళ్యాణ్ వస్తే ఈ మధ్య కొత్తగా తెరసేపలు కట్టడం మొదలెట్టాడు ఇటు. అవన్నీ మొదలవుతున్నాయి, చూస్తున్నారు. ఎందుకు వస్తున్నారు బాబు రోజు మన ఎత్తికని. వచ్చిన తర్వాత తీరువ దెబ్బలేని స్పీచ్లు అయిపోయిన తర్వాత ఇంటికి పోతారు. పోయిన తర్వాత ఇట్లా జగన్మోహన్ రెడ్డి బయటికి రాగానే తండోపతండాలు జనాలు.